ఈ సమయం ఇచ్చిన దేవాదేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే పాస్టర్ గారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు కూడా ఎంతో అమూల్యమైన మాటలు పలికి ఉన్నాడు అనమాట. ఏ ఒక్క మాట కూడా మనం కించపరచాల్సిన అవసరం లేదనమాట. నిజంగా మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే మన పాపాల నిమిత్తమై ఒక సిలువను మోసుకొని సిలువ పైన ఆయన వేలాడి ఆయన రక్తాన్ని చిందించి మరి మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు వారు ఒక మానవ రూపునిగా మరి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారనమాట. మరి 7 మాటల్లో మరి ఒక మాట మనం శోభ ద్వారా మనం విన్నామన్నమాట. ఒక ఫస్ట్ మాట ఏంటంటే క్షమాపణ గురించి మనం వివరించుకొని ఉన్నాము. మరి రెండో మాట అయితే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని దేవుడు రెండో మాట పలికి ఉన్నాడు అనమాట సిలువలో. మరి సిలువలో మరి దేవుణ్ణి ఎందుకు సిలువ వేశారంటే మరి ఏ విధంగా వేశారంటే మనం ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ చూస్తే మరి యేసుక్రీస్తు వారిని ఆ ఎర్రటి ఎండలో ఆయన పైన సిలువను వేసి ఆ చండ్రకోళ్ళతో మరి 1 తక్కువ 30 కొరడా దిబ్బలతో ఆయన కొట్టుకుంటూ మరి తలపై ముళ్ళ కిరీటముతో కాళ్ళు చేతులు మేకులు కొట్టి మరి పక్కలో బల్లెపు పోట్లతో మరి దేవుణ్ణి ఏ విధంగా ఎంత విధంగా హింసించారంటే మరి అక్కడ ఉన్నవారు మరి ఆయన హింసించింది ఎవరో కాదు, ఆయన నమ్మిన ప్రజలే హింసించారనమాట. అక్కడ ఉన్న యూదులే వారిని హింసించారనమాట యేసుక్రీస్తు వారిని. మరి అట్లా ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయి మరి ఆ ఎర్రని ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా మరి ఆ పాదాలు ఎంత కందిపోయి ఉంటాయో మనం అయితే వివరించుకోవాలి. మన అసలుకి ఇంకా మనం చెప్పడానికి మాటలు కూడా రావన్నమాట. ఆ విధంగా యేసుక్రీస్తు వారిని గోల్గొతా కొండపైకి తీసుకువెళ్ళి అక్కడ యేసుక్రీస్తు వారిని సిలువ మీద వేలాడదీసి ఉన్నారనమాట. అక్కడ వేలాడదీసి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి పాటు ఇద్దరిని వేలాడదీసి ఉన్నారు. వారు ఎవరో కాదనమాట, బందిపోటు దొంగలు అనమాట వాళ్ళు. మరి ఒక దొంగని కుడివైపున వేలాడదీశారు, మరి ఒక దొంగనేమో ఎడం వైపున వేలాడదీసి ఉన్నారనమాట. మరి యేసుక్రీస్తు వారిని మధ్యలో సిలువ మీద వేసి ఉన్నారనమాట. మరి మనం లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో చూస్తే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. యేసుక్రీస్తు వారు ఒక దొంగతో ఈ మాట పలికి ఉన్నారనమాట. ఆ దొంగ కుడివైపున ఉన్న దొంగతో యేసుక్రీస్తు వారు మరి ఈ మాట చెప్పి ఉన్నారనమాట. మరి ఇంకో దొంగతో మరి యేసుక్రీస్తు వారు ఆ మాట పలకలేదనమాట. ఎందుకంటే ఈ దొంగని యేసుక్రీస్తు వారు రూఢిగా నమ్మి ఉన్నారు. ఆ దొంగ మరి ఈ దొంగ ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు వారిని అపహసించి ఉన్నారనమాట, హేళన చేసి ఉన్నారనమాట. మరి మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో ఉంటదన్నమాట. ఏ విధంగా ఉంటదంటే ఆయనతో కూడా సిలువ వేయబడి వారు నిందించిరి. ఆయనతో పాటు సిలువ వేసిన వారు కూడా యేసుక్రీస్తుని నిందించారు అనమాట. ఏ విధంగా నిందించారో మరి మనకి ఇక్కడ వాక్యంలో ఉందనమాట. వాళ్ళే కాదు, అక్కడ ఉన్న వారందరూ కూడా నువ్వు యూదుల రాజువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో అని హేళన చేశారనమాట. సిలువ దిగిరమ్మని అపహసించారనమాట. మరి నీకు చేత కాదా, నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు రక్షించుకోమని చెప్పేసి అక్కడ ఉన్నవారు నిందించారు. మరి అలాగే ఆయనతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు కూడా నిందించారనమాట. మరి మనం ఇక్కడ లూకాసు వార్త 23వ అధ్యాయంలోనే 33వ వచనంలో చదువుకుంటే వారు కాపులాడబడిన స్థలంకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసింది. ఇక్కడ ఉందన్నమాట, దొంగలిద్దరిని అటువైపు ఇటువైపు సిలువ వేశారనేసి లూకాసు వార్త 23వ అధ్యాయం 32వ వచనంలో ఉందన్నమాట. అయితే మరి మనం ఇక్కడ చూసుకుంటే లూకాసు వార్త 23వ అధ్యాయంలోనే 39వ వచనంలో ఉంటదన్నమాట. వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషించుచు నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అప్పుడు అతను అన్నాడనమాట, నువ్వు క్రీస్తువు కదా, మరి నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడనమాట. మరి వాళ్ళైతే అన్ని తప్పిదములు చేసి ఉన్నారు, వాళ్ళు బందిపోటు దొంగలు అనమాట. వాళ్ళు పాపములు చేసి ఉన్నారు, అపరాధములు చేసి ఉన్నారు, వాళ్ళు చేయని తప్పు లేదు. మన యేసుక్రీస్తు వారైతే ఏ తప్పు చేయలేదు, ఏ తప్పిదము లేదు, ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. ఆయన నీతిమంతుడు. ఆయన పుట్టుకే మనకి
చాలా ప్రత్యేకమైనది అనమాట. ఆయన పుట్టుక ప్రత్యేకమైనది, ఆయన జీవితం ప్రత్యేకమైనది అనమాట. ఆయన మనం అంటానికి కూడా ఒక హక్కు గాని, ఒక మాట అంటానికి కూడా మనకి వీలు లేదనమాట. ఆయన దేవాతి దేవుడు, మన నిజమైన దేవుడు అనమాట. అతను ఒక దేవాతి దేవుడై ఉండి మానవ రూపంలో మన లోకానికి వచ్చి ఉన్నాడనమాట. మరి ఆయన జీవితం ఇంత ప్రత్యేకమైనది. మరి ఆయన ఏ కల్లాకపటం లేని మనిషిని మరి సిలువ మీద ఆయన నిందించి ఉన్నారనమాట. అలాగే 40వ వచనంలో చూస్తే, అయితే రెండో వాడు వారిని గద్దించాడంట. ఎవరిని గద్దించాడు? ఎవరైతే నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకో అని చెప్పి ఉన్నాడో ఆ దొంగని రెండవ దొంగ గద్దించి ఉన్నాడు అనమాట. మరి నీవు శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? ఆయన దేవుడు మరి తప్పు చేయలేదు, మనం ఆల్రెడీ తప్పు చేసి ఉన్నాం కదా, మరి మనం దేవుని నిలదీస్తామా? మనం భయపడొద్దా? ఆయనలో ఏ తప్పిదము లేదు కాబట్టి మనకైతే ఈ శిక్ష మనకు సమ్మితమే, మనము ఈ శిక్షను అనుభవించవచ్చు. కానీ యేసుక్రీస్తు వారి శిక్ష అనుభవించడానికి వీల్లేదు అని ఒక దొంగ అయితే పశ్చాత్తాపడ్డాడు అనమాట. నీవు తన శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు ఆ దొంగ. ఇంకొక దొంగ మనకి ఇది న్యాయమే, ఈ శిక్షా విధి మనకి న్యాయమే అని ఇంకో దొంగ పలుకుతున్నాడు అనమాట. మరి అట్లానే మనము చేసిన వాటికి మన తగిన ఫలము పొందుచున్నామని, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనిను ఇంకో దొంగ అన్నాడంట. అప్పుడు లూకాసు వార్తలోని 23వ అధ్యాయం 42వ వచనంలో ఆయనను చూసి, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని తన హృదయంలో నుంచి, హృదయాంతరంగంలో నుంచి ఆయన ఏ కల్మషం లేదు. మరి ఆయన అప్పటిదాకా పాపం చేసి ఉన్నాడు, ఆయన బాప్తీసం తీసుకోలేదు, రక్షణ పొందలేదు, ఏమీ లేదు. కానీ దేవుడు తనతో పాటు పరదేశిలో ఉండు అని చెప్పాడు అనమాట. ఎందుకంటే ఆయన హృదయంలో నుంచి ఆ మాట పలికి ఉన్నాడు. ఈయన నిజమైన దేవుడు, ఈయన ఏ కల్లా కపటం లేని మనిషి, ఈయన నీతిమంతుడు. ఇలాంటి నీతిమంతుడిని ఎంత అన్యాయంగా సిలువ వేస్తున్నారు కదా, నిజముగా నువ్వు నిజమైన దేవుడు అయ్యా, నీతో పాటు నన్ను కూడా పరదేశిలో ఉంచుకోమని తన హృదయంలో నుంచి ఆ దొంగ పలికాడనమాట. అప్పుడు జ్ఞాపకం చేసుకో అని అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని ఆ దొంగ ఆ చెప్పిన మాట దేవుడు ఆలకించాడనమాట. దేవుడు ఆయన ఏ విధంగా, ఎంత బాధలో ఉండి ఏ విధంగా తన హృదయంలో నుంచి ఆ మాట పలికి ఉన్నాడో దేవుడు తెలుసుకొని, నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని ఆ దొంగకి మాట ఇచ్చాడనమాట. అది నిశ్చయముగా ఇచ్చి ఉన్నాడనమాట. నిజముగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్నో దొంగతనాలు చేస్తాం, ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో దోషాలు చేసి ఉంటాము. కానీ దేవుడు మనకి రక్షణ అనుగ్రహిస్తాడు. మనం దేవుని నమ్మి మన తప్పిదములు, మన పాపాలు అన్ని కూడా ఒప్పుకున్నప్పుడు మన దేవుడు మనల్ని రక్షిస్తాడు. తనతో పాటు పరలోక రాజ్యంలో మనకి స్థానం ఇస్తాడు. అందుకోసమే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మన కోసమే ఆయన రక్తాన్ని చిందించి ఉన్నాడు, ఆయన ప్రాణాన్ని వెలకట్టి ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకుందాం, మనమందరూ మనలో ఉన్న పాపాలని ఒప్పుకుందాము. దేవునికి మనము ఆయన నమ్మిన బిడ్డలుగా, ఆయనకి మనము దగ్గరగా, ఆయన రొమ్మున ఆనుకొని ఆయనతో కూడా మనము పరదేశిలో ఉండులాగన మనం అందరం కోరుకుందాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.